రైట్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కుమార్ గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథ్ గారు అండ్ వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కటారి శ్రీనివాసరావు గారు, మన రాజ్యం సంస్థ కన్వీనర్ స్టూడియోలో ఉన్నారు. ఇక మల్లాది విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, విజయవాడ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా దేశంలో ఇప్పటికే రకరకాల స్వచ్ఛంద సంస్థలు, ఉద్యమ సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిలో కొన్ని రాజకీయ కార్యకలాపాలకు అడుగుపెట్టాయి, కొన్ని రాజకీయాలు చేయకుండా ప్రజల సంస్థలుగా, ఉద్యమ సంస్థలుగానే ముందుకు వెళుతున్న పరిస్థితి. లోక్సత్తా లాంటి సంస్థలు తర్వాత రాజకీయ పార్టీలుగా అవతరించి ఇటీవలే అది మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉద్యమ సంస్థగానే పనిచేస్తూ ఉంటూ జయప్రకాష్ నారాయణ ప్రకటించిన నేపథ్యం. ఆ తర్వాత అది చీలిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్త సంస్థ ఒకటి మన రాజ్యం అనే పేరుతో అదొకటి రూపుదిద్దుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు నుంచి, చాలా కాలం నుంచి స్వరాజ్ అభియాన్ పేరుతో యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో దేశంలో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ చాలా రకాల కార్యక్రమాలకు భారతదేశంలో అది శ్రీకారం చుట్టింది. ప్రజల సమస్యలపై యోగేంద్ర యాదవ్ ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవల ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తర్వాత కేజ్రీవాల్తో విభేదించి బయటకు వచ్చేసి స్వరాజ్ అభియాన్ సంస్థతోనే ఆయన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదే పరిస్థితుల్లో లేటెస్ట్గా నిన్న ఆ సంస్థ కమిటీ యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో పార్టీగా రూపాంతరం చేయాలి, స్వరాజ్ అభియాన్ను రాజకీయ పార్టీగా దేశంలో అవతరింపజేసే విధంగా కృషి చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దేశంలో చాలా పార్టీలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దీనికి వచ్చిన లింక్ ఏంటంటే తెలంగాణలో కోదండరాం, తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం ఎటు అడుగులు వేస్తారు, ఇప్పటికే రకరకాల ఆలోచనలు ఉన్నాయి. బీజేపీ వైపు వెళ్తారని, కాంగ్రెస్ వైపు వెళ్తారని రకరకాల అంచనాలు, ఆలోచనలు ఉన్న నేపథ్యంలో తాజాగా యోగేంద్ర యాదవ్కి తనకు ఉన్న సన్నిహిత్యంతో ఆయన స్వరాజ్ అభియాన్ పార్టీలో చేరతారని, స్వరాజ్ అభియాన్ పార్టీ వైపు అడుగులు వేస్తారు అనేది తాజా లెక్కల సారాంశం. ఎందుకంటే యోగేంద్ర యాదవ్కి కోదండరాంకి మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ఆయన తెలంగాణలో పర్యటించినప్పుడు కానీ, కోదండరాం ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఇద్దరి మధ్య సమావేశాలు, భేటీలు జరుగుతూ ఉంటాయి. చాలా సమస్యలపైన ఒక లైక్ మైండెడ్ అవగాహనతో చాలా సందర్భాల్లో ముందుకెళ్లిన పరిస్థితి చూసాం మనం. అందువల్ల స్వరాజ్ అభియాన్తో తెలంగాణలో కోదండరాం రాజకీయ శక్తిగా మారతారు, రాజకీయ నేతగా మారతారు అనేది వార్తల యొక్క సారాంశం. శ్రీనివాసరావు గారు, చాలా సంస్థలు చూసాం మనం. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో డైరెక్ట్గా రావడమే ఒక పార్టీగా వచ్చింది అనుకోండి, అది అన్నా కేజ్రీవాల్ ఆశీస్సులతో. సరే, ఇట్లాంటివి చూసాం. బట్ యోగేంద్ర యాదవ్కు ఉన్న క్రెడిబిలిటీ వేరు. హీ హ్యాస్ హిజ్ ఓన్ క్రెడిబిలిటీ, నో డౌట్. డెఫినెట్గా అతనికి ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉంది, మంచిగాడిగా ఉంది. కేజ్రీవాల్తో కూడా విభేదించి తను ఇదిగా ఉన్నాడు. ఇప్పుడు అది పార్టీగా మారుతుంది అనేది మనకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కోదండరాంకి ఆయనకి ఉన్న సాన్నిహిత్యం మీద మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? ఎంతవరకు కోదండరాం అటు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఒకటి ముందు మనం వెల్కమ్ చేయాలి డెఫినెట్గా. సార్, ఒక్క నిమిషం సార్. జేఏసీ కోఆర్డినేటర్ పిట్టల రవీంద్ర గారు లైన్లో ఉన్నారు, ఒకసారి అది కన్ఫర్మ్ చేసుకుని. రవీంద్ర గారు, గుడ్ మార్నింగ్. రవీంద్ర గారు, ఇది స్వరాజ్ అభియాన్, యోగేంద్ర యాదవ్ తన స్వరాజ్ అభియాన్ రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టుగా నిన్న ఆ కమిటీ, ఆ సంస్థ కమిటీ ఒకటి ప్రకటించింది. దాంట్లో ఆయనకున్న సాన్నిహిత్యము, కోదండరాం గారితో ఆయనకు ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, లేకపోతే సమస్యలు, సమకాలీన పరిస్థితుల పట్ల ఇద్దరికీ ఉన్న ఒక లైక్ మైండెడ్ అవగాహన, వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని కోదండరాం కూడా చేతులు కలపొచ్చు అనేది ఢిల్లీలో నిన్న జరిగిన చర్చ. మరి అది ఏ స్థాయిలో ఉందనేది మీరే చెప్పాలి. నిజంగా అలాంటిది ఉంటే కోదండరాం గారు యోగేంద్ర యాదవ్తో చేతులు కలుపుతారా రాజకీయంగా కానీ, ఇంకా ఇతరత్ర కానీ? యోగేంద్ర యాదవ్తో జేఏసీ కానీ, కోదండరాం కానీ సాన్నిహిత్యం ఉన్న మాట నిజమే, భావసారూప్యత ఉన్న మాట కూడా నిజమే. ఆయన మాట్లాడుతున్న అంశాలు రైతు కేంద్రంగా, భారతదేశంలో రైతు కేంద్రంగా అభివృద్ధి జరగాలనేది సిద్ధాంతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్న మాట వాస్తవమే. కానీ తెలంగాణ జేఏసీ మొదటి నుంచి కూడా రాజకీయ శక్తిగా, అంటే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మొదట్లోనే మా లక్ష్య ప్రకటనప్పుడే మేము స్పష్టంగా చెప్పినాము, రాజకీయ పార్టీగా కానీ, రాజకీయ అభిప్రాయాలతో కానీ తెలంగాణ జేఏసీ ముందుకు పోదు, ప్రజల పక్షాన మాత్రం నిలబడుతుందని మేము స్పష్టంగా చెప్తూ వస్తున్నాము. అయితే యోగేంద్ర యాదవ్ తో మాకున్న సాన్నిహిత్యం, ఇంతకుముందు కలిసి పనిచేసే తీరు చూసిన వాళ్ళు చాలా మంది అనుమానపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడైతే మాతో చర్చ కూడా, మాట్లాడుకునే విషయం కూడా చాలా సార్లు ఈ విషయాల ప్రస్తావన మాతో కూడా జరిగింది.
అయినప్పటికీ కూడా మేము యోగేంద్ర యాదవ్తో రాజకీయంగా కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన మాత్రం స్థిరంగా చేసి ఇప్పటికిప్పుడైతే లేదు. ఉమ్, స్పష్టంగా చెప్పవచ్చు అది. ఉమ్, ఇక్కడ మేము మొదలే తెలంగాణ చేసి రాజకీయంగా కార్యాచరణ ఉండదు, రాజకీయ పార్టీగా కానీ రాజకీయ యాక్టివిటీ కానీ ఉండదు అనేది మేము స్పష్టంగా చెప్పినాము. ఉమ్, వాళ్ళు మా విధానంలో మార్పు వచ్చేంత వరకు రాజకీయంగా మేము తెలంగాణ చేసి అవతరిస్తుంది లేదా ఆ దిశలో పనిచేస్తుంది, ఆ దిశలో ఆలోచిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. అంటే స్పష్టంగా చెప్పలేరు కానీ అలాగని కొట్టిపారేయలేరు కదా. ఎందుకంటే ఇద్దరి కాజ్ ఒకటైనప్పుడు ప్రధానంగా యోగేంద్ర యాదవ్ సిద్ధాంతాలు కూడా అగ్రికల్చర్ బేస్డ్గాను రైతులు సెంట్రిక్గానే ఉంటాయి, ఆయన పోరాటాలు కానీ ఆయన ఇవి కానీ. ఇక్కడ కోదండరామ్ గారు ఇంచుమించు చేస్తున్నది కూడా అదే. ఎందుకంటే తెలంగాణ వ్యవసాయక రాష్ట్రం కాబట్టి దాని మీదనే మనం ముందుకు వెళ్ళాలనే యోచనతోనే ఉంటాయి మీ కార్యక్రమాలు కూడా. సో ఇప్పటికిప్పుడు మీరు ప్రజల కేంద్రంగా పనిచేయాలనే నిర్ణయం ప్రకటించింది. ప్రజలు అంటే ప్రధానంగా తెలంగాణ వ్యవసాయక ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ప్రధానంగా రైతులే వస్తారు. మేము రైతుల కేంద్రంగానే నిర్వాసితులు, ప్రాజెక్టులు, వ్యవసాయ ప్రాజెక్టులు వీటి కేంద్రంగానే, వ్యవసాయ రంగము, ఆత్మహత్యలు వీటి కేంద్రంగానే పనిచేస్తున్నాం. మాతో భావస్వారూప్యత ఖచ్చితంగా వారితో ఉన్నది. వారి సలహాలు కూడా మేము చాలా వరకు తీసుకున్నాము. వారు కూడా ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు చేసే వ్యక్తులతో చాలా సార్లు శుద్ధీకరణ మాట్లాడుకున్నాము ఇక్కడ అంశాల మీద. అయితే అంశాల వారీగా వారితో మాకు ఏకీభిప్రాయం ఉంది కానీ రాజకీయ కార్యాచరణ సంబంధించిన వరకు మాత్రము మాకు ఇంకా మేము ఒక ఆలోచనకి రాలేదు. అవసరం కూడా మాకు ఈ రాష్ట్రంలో ఇంతవరకు మాకు కనిపించలేదు. తప్పనిసరిగా భవిష్యత్తులో అది ఏ దిశలో ఉంటుంది అనేది మాత్రం ఆలోచిస్తాం. రైట్, అది భవిష్యత్తులో ఆలోచిస్తారు కానీ ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు. సో ఇక్కడ పాసిబుల్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నేను కూడా కొన్ని సందర్భాల్లో వార్తలు చూడడం కానీ లేకపోతే ఇద్దరి మధ్య యోగేంద్ర యాదవ్తో నేను ఇప్పుడు మాట్లాడి నాకు తెలియదు కానీ బట్ కోదండరామ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఇద్దరి భావజాలం ఏంటని తెలుస్తూ ఉంటుంది. ఆత్మహత్యలో వచ్చాడు, కలిసి తిరిగారు. రైట్ శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎంతవరకు దీనికి పాసిబిలిటీ ఉంటుంది? అంటే ముందుగా అసలు యోగేంద్ర యాదవ్ గారి గురించి అంటే ఎక్కువ మంది ప్రజలకి ఒక సెఫాలజిస్ట్గా ఎన్నికలప్పుడు విశ్లేషకుడు అంతే తెలుసు. బట్ బ్యాక్గ్రౌండ్ దశాబ్దాలుగా కులాలకు వ్యతిరేకంగా కానీ లేదంటే రైతుల సామాజిక సమస్యల మీద కానీ పనిచేసిన అనుభవం, చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి, పేషెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, మొత్తం భారతదేశంగా ఒక బలమైనటువంటి అవగాహన, లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి యోగేంద్ర. ఇంకోటి ఏంటంటే వివాదరహితుడు, ఎక్కడ వివాదాలు లేవు. కరెక్ట్. సంస్థగా పనిచేసారు కూడా పెద్ద వివాదాలు రావు. రాజకీయంగా వచ్చిన తర్వాత వివాదాలు అవే వస్తాయి. ఎందుకు జేపీ గారి మీద సంస్థగా ఉన్నప్పుడు కూడా వివాదాలు ఉన్నాయి. వివాదాలు ఉన్నాయండి. జేపీ గారి గురించి చర్చ కాదు కదా. నేను చెప్తున్నది ఏంటంటే సో కేజ్రీవాల్తో విభేదాలను మనం ఒక రకంగా చూడాలి. అంటే ఒకసారి ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సెంట్రిక్గా అంటే వ్యక్తి కేంద్రంగా పాలన చేసే ధోరణులు, కాస్త అగ్రెషన్, అవసరానికి మించినటువంటి అగ్రెషన్ కేజ్రీవాల్ బహిరంగంగా కనపడుతుంది చాలా సందర్భాలు. సో ఆ పరిస్థితుల్లో యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వీళ్ళంతా బయటకు రావటం, దేశవ్యాప్తంగా ఒక పర్యటన కూడా చేశారు వాళ్ళు ప్రతి రాష్ట్రంలో రైతుల సమస్యల మీద. పైగా తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడు ఆయన ఎప్పుడు కూడా. మరి ఆత్మహత్యల కోణంలో విదర్భ, తెలంగాణ వీటి మీద మీరన్న కారణం ఏంటంటే కొంత లెఫ్ట్ ఓరియంటేషన్ నుంచి యోగేంద్ర యాదవ్. సరే, కోదండరామ్ గారు వీళ్ళు కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అనుబంధంగా పనిచేసిన వాళ్ళు కాబట్టి ఆ సాన్నిధ్యం ఉండవచ్చు. కానీ అయితే ఒకటి, మనం ఒక రాజకీయ పార్టీ పెట్టడం అన్నది, రాజకీయ పార్టీ వాళ్ళు మీరు అన్నది చాలా పార్టీలు పుట్టినాయి, చాలా పార్టీలు పోయినాయి, స్పేస్ ఎంత వరకు ఉన్నది అన్నది ఒక చర్చ ఉంటే, ఇది ఏదో కొద్దిమంది వ్యక్తుల మీద కక్షతో మనం రాజకీయ పార్టీ పెడితే ఉపయోగం లేదు. కేజ్రీవాల్తో విభేదాలు వచ్చినాయి కాబట్టి ఒక రాజకీయ పార్టీ మనం పెట్టి చేయాలన్నది కాకూడదు, లక్ష్యం కాకూడదు. నేను అలా ఉందని అనుకోవట్లా. సో ఆయన ఒక అధ్యయనం చేసుకున్నారు దేశవ్యాప్తంగా. నిజంగా ఒక ఆల్టర్నేటివ్ కావాలి. ఎందుకంటే దేశంలో ఇవాళ ఉన్న ప్రధాన పార్టీలు, ఆ పార్టీల వ్యవహరిస్తున్న తీరు, సాంప్రదాయ రాజకీయం ఏ రకంగా ఉన్నది, ఇదంతా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, దశాబ్దాలుగా అవగాహన ఉన్న వ్యక్తి. మరి బలమైనటువంటి సామాజిక సమస్యల మీద కూడా పనిచేసిన అనుభవం ఉన్నది. కాబట్టి ఒక నింపాదిగా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని దేశవ్యాప్తంగా కొత్త తరహా రాజకీయాన్ని చూపించేటువంటి ప్రత్యామ్నాయాన్ని, ఎందుకంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం, ఇక్కడ కోదండరామ్ గారు కలవచ్చు, ఇంకో చోట ఇంకోళ్ళు కలవచ్చు, కలవకపోవచ్చు, వేరే విషయం. కానీ ఇవాళ ఏం జరిగినా కూడా, మీరు ఢిల్లీలో ఏదైనా జరిగితే వార్త మనందరికీ తెలుసు. నేను ఒక అత్యాచారం జరిగితే మళ్ళీ ఇవాళ ప్రధాన పత్రికల్లో వార్త, యూపీ, నోయిడా పరిసర ప్రాంతాలు. కాబట్టి జాతీయ స్థాయిలో ఇలాంటి భావజాలాన్ని బలంగా వ్యాపింపజేయటం, కేజ్రీవాల్ మీద కొన్ని ఆశలు ఉన్నా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే పోరాటం
మోడీ వర్సెస్ కేజ్రీవాల్గా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సైద్ధాంతికంగా పెద్ద లోతైనటువంటి చర్చ జరగట్లేదు. Correct. కాబట్టి సైద్ధాంతికంగా లోతైనటువంటి చర్చ, అంశాలని బలంగా ముందుకు తీసుకెళ్ళటం, అలాంటి శక్తులను కూడగట్టుకోవటం యోగేంద్ర గారికి చేసినట్టుగైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ కోదండరాం గారు రాజకీయంగా రవీంద్ర గారు కాదని చెప్తున్నారు, కానీ అది తప్పు కూడా ఏం కాదండి. అంటే ఇప్పటికిప్పుడు మాకు అలాంటి ఆలోచన లేదు, స్పష్టత లేదు, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి. రాష్ట్ర సాధనలో బట్ ఒకటి ఒప్పుకున్నారు, ఆయన ఒకటి ఒప్పుకున్నారు, సాన్నిహిత్యం ఉన్నమాట నిజం, చాలా అంశాలు చర్చించిన మాట నిజం, కలిసి కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం, సాన్నిహిత్యం ఉన్న మాట నిజం. అయితే సాన్నిహిత్యం ఉన్నంత మాత్రం చేరాలని లేదు, అలాగని వద్దన్నాను. చాలా అంశాలు బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి, ఒక స్వచ్ఛంద సంస్థ రాజకీయ పార్టీగా మారటం మీద పెద్ద విమర్శ ఉండాల్సిన పనిలే. నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు రాజకీయమే అల్టిమేట్. మనం విమర్శించాలి, వెల్కమ్ చేస్తున్నాం. అది దేశంలోనైనా ఇంకో రాష్ట్రంలోనైనా. చాలా మందికి ఏముందంటే లోక్సత్తా మీద కూడా ఆ రోజుల్లో విమర్శలు వచ్చినాయి. మీరు రాజకీయ పార్టీ కావాలనే సంస్థ పెట్టారు. రాజకీయ పార్టీ ధైర్యంగా రాజకీయ పార్టీ పెట్టుకో, సంస్థ పెట్టాల్సిన పనిలే. రాజకీయమే అంతిమంగా దేశాన్ని మార్చగలిగింది రాజకీయం. మంచి రాజకీయం కావాలని కోరుకుంటున్నాం. అయితే ఆ రాజకీయం మనం చేయగలిగిన శక్తిలో ఉన్నావా లేదా, ఓ నిజాయితీ అయిన రాజకీయాన్ని అగ్రెషన్గా తీసుకెళ్ళలేకపోతే మనం ఒక పరిమితంగా పనిచేద్దాం అన్నప్పుడు సంస్థ పెట్టుకుంటారు. రైట్. జగన్నాథ్ గారు కోదండరామ్ గారి మీద కాస్త కొంచెం హార్ష్గా మాట్లాడడం, ఈ నిరసన గాళం విప్పడం, ఆత్మహత్యల మీదనో లేకపోతే మల్లన్న సాగర్ భూసేకరణ మీదనో లేకపోతే ఇటువంటి అంశాల మీద ఈ మధ్య కొంచెం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రభుత్వ విధానాలకు, ప్రభుత్వానికి కాదు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భం మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ నుంచి నేరుగా కామెంట్స్ వచ్చాయి. ఆయన వేరే పార్టీలతో చేయగలిపి కావాలని చేస్తున్నాడు, ఆయన కాంగ్రెస్తో మాట్లాడుకున్నాడు, బీజేపీతో ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. ఆయనేమో మాకు రాజకీయ ఉద్దేశాలు లేవు అని చెప్పారు. ఇప్పుడు కూడా విన్నాం మనం రవీందర్ నేపథ్యంలో. సో ఈ పరిస్థితుల్లో యోగేంద్ర యాదవ్ ఖచ్చితంగా దేశంలో రాజకీయ పార్టీగా మారినప్పుడు ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి తెలంగాణ మీద ఉన్న అవగాహన వేరు, చాలా సందర్భాలు రావడం, ఇక్కడ ఆత్మహత్యల మీద వీటి మీద, విదర్భ లాంటి ప్రాంతాల్లో కూడా, అలాగే రాయలసీమ మీద కూడా, నో డౌట్ ఇది ఏదో తెలంగాణ మీద సెంట్రిక్ అని. ఈ పరిస్థితుల్లో కోదండరామ్ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల చేతులు కలిపితే ఎలా ఉంటుంది, కలపకపోయినా కలిసి పనిచేసే అవకాశం కూడా ఉండవచ్చు పార్టీలో నేరుగా ఉండకపోయినా. ఇప్పుడు కోదండరామ్ గారు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ఉద్యమంలో ఆయన వహించిన పాత్ర ఏంటి, ఎవరు దానికి కాదనలేని సత్యం. ఇటువంటి తరుణంలో ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ఏం చెప్తా ఉన్నారంటే, నేను రాజకీయ ఆలోచనతో, కానీ ఇప్పుడు రవీందర్ గారు కూడా చెప్పడం జరిగింది, జేఏసీకి రాజకీయ ఆలోచన లేదు, మేము ప్రజా సమస్యలు, సామాజిక సమస్యల మీదనే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తాం. ఒకసారి మాట్లాడుతూ కోదండరామ్ గారు కూడా, మేము ముఖ్యమంత్రి గారికి దొరకని మాకు ఇంటర్వ్యూ దొరికిన తరుణంలో మేము సిఎస్ గారికి వెళ్ళి తీసుకెళ్తాం, సిఎస్ గారి ద్వారా ముఖ్యమంత్రికి వెళ్తామని ఆశిస్తాం, సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆయన చెప్పడం. అయితే ఇక్కడ ఒకటి, యోగేంద్ర యాదవ్ ఆయన ఒక సామాజిక కార్యకర్త అని మనంతా ఒప్పుకోవాల్సిందే. నేను కూడా ఒకటి రెండుసార్లు ఇక్కడ డైస్ షేర్ చేశాను ఆయన హైదరాబాద్లోనే. ఇప్పుడు ఆయన ఆ సామాజిక వీటి మీద పోరు చేసిన ఒక పార్టీలోకి రావడం జరిగింది. పార్టీలోకి వచ్చిన తర్వాత అది ఇంటర్నల్ వాళ్ళకి ఏం జరిగిందో మనకు అనవసరం, మనకు తెలియని సమస్య అది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా, మేము ఒకసారి ఒక షాప్లో వెళ్ళాను నేను ఢిల్లీలో, ఒక ఏదో ఐటెం కొంటూ అక్కడ ఒక సేల్స్ గారిని అడిగాను నేను, అయితే ఏమ్మా ఏంటి మీ పరిస్థితి ఏంటి రాజకీయాలు ఏంటంటే, పూరా జాడు దేదేంగే దూసరా పార్టీకి అనేసింది అమ్మాయి. నాకు అర్థం కాలే, అప్పుడు చీపురు గుర్తనుకుంటే నాకు తెలియదు నాకు. అయితే నేను అడిగే క్యాబ్ అయితే ఏంటి, హమారా జాడు అయినా జాడు సే బిల్కుల్ పూరా సాఫ్ కర్ దేతే అయితే. సో అటువంటి ఉద్యమంలో జాడుతో సాఫ్ చేస్తారు, మిగతా ఢిల్లీలో మిగతా పార్టీలన్నింటినీ ఊట్ చేస్తామని చెప్పారు, అన్నట్టే జరిగింది కదా. అయితే నిజంగా అంత ఇంపాక్ట్ ఉంటుందా అని కూడా మేము అప్పుడు, సరే మేము దీర్ఘకాలికంగా ఉన్నాం, పెద్ద పార్టీలో ఉన్నాం కాబట్టి దాన్ని అంచనా వేయలేక ఒప్పుకోక తప్పదు, అది జరిగింది అదైతే. అయితే ఇటువంటి పాత్ర వహించిన వ్యక్తి మరి ఆయన ఎందుకు బయటకు వచ్చాడో ఏమొచ్చారో మనకు తెలియకుండా ఆయన ఆత్మహత్యల విషయంలో వాటిలో సామాజిక సమస్యగా వస్తున్నారు పోతున్నారు. కానీ రాజకీయ పరంగా ఆయనను విజయవంతం అవ్వగలుగుతాడా ఒక పార్టీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తే, మన సొసైటీ దాన్ని రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి. అట్లాగనే కోదండరామ్ గారు ఇప్పుడు స్పష్టంగా ఆయన ఒక పక్కనేమో నేను జేఏసీ రాజకీయాలు పోమంటారు, స్పష్టంగా ఆయన ఒకటి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందంటే, దీన్ని సామాజిక సమస్యల మీద పూర్తి కాలం మేము పోరాటం చేస్తామా, లేదా దీన్ని రాజకీయ పార్టీగా మేము
ట్రాన్స్ఫార్మ్ చేస్తామని. ఒకటి ఇక్కడైతే ఏమాత్రం ఉనికి లేని యోగేంద్ర యాదవ్ యొక్క ఐడియాలజీ ఇక్కడ ఇది ఇంత మటుకు పొలిటికల్ ట్రాన్స్ఫార్మ్ పనిచేస్తుంది అనేది. లేకపోతే అంటే ఏమైందంటే కోదండరామ్ గారు అంటే ఉనికి లేదు అని అంటే మాసెస్లో లేదేమో కానీ ఇంటలెక్చువల్ కమ్యూనిటీలో యోగేంద్ర యాదవ్ చాలా పాపులర్. నేను కాదని చెప్పాను, నేను కూడా షేర్ చేశాను. మీరు కూడా షేర్ చేశారు కదా. ఎస్, మనకున్న డెమోక్రటిక్ లో మన రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఆయన దీన్ని ఇంత చేసినా ఫిట్ కావట్లేదు. ఇది దాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసే శక్తిగా ఎదగాలి. నెక్స్ట్ 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఈ కోదండరామ్ గారు దాంట్లో చేరినంత మాత్రమే ఆ శక్తిగా ఎదగలుగుతాడా, అంత ప్రభావిత శక్తి ఎదగదు, అది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఏమవుతుంది అంటే గాన్ విత్ ద విండ్ అన్నట్టు లేదా ఒక ఇది వచ్చేది. అప్పుడు ఏమవుతుంది, కోదండరామ్ గారి క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఈయన కేవలం రాజకీయాల గురించి ఎటువంటి సమస్యలు లేవు. అంటే మీరు ఇచ్చే సలహా ఏంటంటే చేరితే సక్సెస్ అయ్యేటట్టుంటేనే చేరాలి తప్ప లేకపోతే చేరొద్దు అని. ఇప్పుడు అంతే కదా, ఏదైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ స్టార్ట్ చేసిన తర్వాత అసెస్ చేసుకుంటుంటారు. ముందు ఏమో గెలవారు. కాన్సీరామ్ సైకిల్ మీద పోతుంటే అందరు తిట్టాడు, పిచ్చాడు, రాళ్ళతో కొట్టారు. బట్ అది ఎమ్మెల్సీ చెప్తే పవర్ఫుల్ ఫోర్స్ ఒకప్పుడు పీఎం అవుతారు అనుకున్న స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. అది ఎలా ప్రజల్లో కన్విన్స్ చేసి దీర్ఘకాలిక పోరాటం, దీర్ఘకాలిక యుద్ధం చేయడం జరిగింది ఆయన. అయితే దానికి ఇప్పుడు కోదండరామ్ గారు మరి ఇప్పుడు ఒక పక్కనేమో బంగారు తెలంగాణ నిర్మించడంలో ఆయన పాత్ర ఉండాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఒక పక్క. కొద్దిమంది ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నారు, కొద్దిమంది అంటున్నారు. ఆ కారణాలు ఏంటో మనకు తెలియదు, వాటి జోలికి పోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. అయితే ఇటువంటి తరుణంలో ఆయన ప్రభుత్వం మీద విమర్శలే కాదనుకుందాం, ఒక మంచి సలహాలు ఇస్తానుకుందాం. అటువంటిప్పుడు లేదా వాటిని సమస్యల పరిష్కారానికి ఇప్పుడు మల్లన్న సాగర్ విషయాలు వెళ్ళి చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారు అక్కడ ఉండి అన్ని సమస్యలు మరి పరిష్కారం చేస్తూ వస్తే అందరూ ఒప్పుకుంటూ ఉంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలు ఎంత మట్టుకు రిసీవ్ చేస్తారు కోదండరామ్ గారిని? రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, ఎలా ఉంటుంది దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? ఇప్పుడు రాష్ట్రంలో ఒకవేళ చేరితేనే, చేరకపోతే యోగేంద్ర యాదవ్కి ఇక్కడ పెద్దగా అంటే ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కనుక మనం చూసేది ఉంటే, ఒక ఎట్లా అయితే కేజ్రీవాల్ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకపక్షంగా పోయిండో అదే లక్షణాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఏకపక్షంగా పోయి ఎవరి మాట వినకపోవడం ఎక్కడున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. అంటే ఈ లక్షణాలు ఎట్లున్నాయంటే ప్రతిపక్షాలు కానీ లేదా జేఏసీ కానీ ఎవరైనా మేధావులు కానీ ఎవరి మాట చెప్పినా విని రిసీవ్ చేసుకొని డెమోక్రసీగా కొద్దిగా డెమోక్రటికల్గా చర్చించే పరిస్థితి లేదు. అది అన్ని పార్టీలతో పాటు సంస్థలతో పాటు కొంత ఇప్పుడు ప్రజలలో కూడా ఆ యొక్క వ్యతిరేకత వస్తున్నది, ఆ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను దృష్టి పెట్టుకొని ఇప్పుడు రవీందర్ గారు మాట్లాడిన దాన్ని బట్టి, సరే మనకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి వారేం పులి స్టాప్ పెట్టలేదు, కామా పెట్టారు. వారు పులి స్టాప్ పెట్టలేదు, కామా పెట్టారు. నేను అనుకుంటున్నా మోస్ట్లీ ఇంకొక 1 year దాకా వెయిట్ చేస్తారు వీళ్ళు. కోదండరామ్ గారు చెప్పేది సత్యమే చెప్తారని నేను అనుకుంటున్నా. వారు రాజకీయంగా డైరెక్ట్ రాకున్నా ఒక కింగ్ మేకర్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. తనకు అనుకూలమైన విధానాలు డైరెక్ట్ కాకపోయినా ఇంకో రకంగా ఒక కింగ్ మేకర్గా ఉండే అవకాశం ఉండదు. ఉండి తన చెప్పు చేతల్లో కొంత వర్గం ఏదైతే ఉన్నదో సోషల్గా యాక్టివ్. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లోనే జేఏసీ తరఫున కొంతమంది నిలబడితే ఇండిపెండెంట్ గా ఆయన వెళ్ళి ప్రచారం చేశాడు. ఆయన ఈ మధ్యలో జేఏసీ మెంబర్స్ ను కూడా కాస్త ఈ టీవీలకు పంపడం, తర్వాత ఎంటైర్ విలేజ్ వరకు కోదండరామ్ గారికి పరిచయం ఉంది, టచెస్ ఉన్నాయి. ఎంటైర్ ప్రతి ఇంటికి వారికి కోదండరామ్ అంటే గుర్తుపట్టే ప్రతి పౌరుడికి తర్వాత తర్వాత ఏ రాజకీయ నాయకుడు తిరగలేదు ఆయన తిరిగినంత రాష్ట్రంలో. నేను చెప్తున్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు అంత విస్తృతంగా, ఈవెన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నిరంతర పర్యటన చేస్తున్నాడు ఆయన. నిరంతర పర్యటన, ప్రతి గ్రామానికి పోతున్నాడు, ప్రతి ఎవరు పిలిస్తే అడిగి పోతున్నారు. అన్ని సంస్థలు రాష్ట్రంలో ఉన్నాయి, వారితో టచ్లో ఉన్నాయి. అన్ని సంస్థలు ఎవరు వచ్చి సమస్య ఉన్నా ప్రభుత్వాన్ని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, చెప్పలేకపోతే నెక్స్ట్ ఎవరు చెప్తున్నారంటే ఏ పార్టీ చెప్తలేరు, వారు కోదండరామ్ గారికి చెప్తున్నారు. ఏ సమస్య ఉన్నా కూడా నమ్మకం లేదు, తీసుకుపోయి కోదండరామ్ గారు చెప్తున్నారు. కోదండరామ్ గారు కూడా డైరెక్ట్ మాట్లాడకుండా పూర్తి పరిశీలన చేసిన తర్వాత సాధ్యాసాధ్యాలు వాస్తవాలు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఆ వాస్తవాలు మాట్లాడుతూ ప్రజల్లో ఒక మంచి గుడ్ విల్ని సంపాదించుకున్నాడు. మీరు ఒక్కటే విషయం చూడండి, నేను ఇవన్నీ ఒకటే విషయం, అసెంబ్లీలో మనం ప్రతిపక్షాలు నెట్టిపడేసి అక్కడ చర్చలు లేకుండా చేసి మల్లన్న సాగర్ విషయం కావచ్చు, సాగు ప్రాజెక్టుల రీడిజైన్ మీద కావచ్చు, వీటి మీద బయటికి నెట్టిన తర్వాత వారు ఒక్కసారి మాట్లాడితే 12 మంది మంత్రులు ఫస్ట్ రోజు మాట్లాడిన తర్వాత మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ ఒక్కసారి కోదండరామ్ గారికి అనుకూలంగా నిలబడ్డది. దీనికి ఏం రోజులు అవసరం లేదు, మార్పు ఒక్కరోజు ఒక గంట చాలు. కాబట్టి రాబోయే రోజులలో ఇక్కడి పొలిటికల్ సిచ్యువేషన్ ఏకపక్షంగా నడుస్తున్న క్రమంలో
ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలని చూస్తాను. అది బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, ఇంకా కొత్త శక్తి వస్తుందా, ఏవేవి కలుస్తాయనే దాంట్లో ఇప్పుడే చెప్పకున్నా కూడా డెఫినెట్ ఇక్కడ మనం కొత్త సమీకరణాలు అయితే చూసే అవకాశం ఉంటుంది. అవకాశాలు రైట్. విష్ణు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విష్ణు గారు, ఇక్కడ దేశంలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ ఏమో కొంచెం సరే స్ట్రగుల్ అవుతుంది, ఎలా ఉంటుందో చెప్పలేం కానీ స్ట్రగుల్ అవుతున్నమాట వాస్తవం, పూర్తిగా లేదు అని చెప్పడానికి లేదు. ఏ పార్టీ ఎప్పుడు రివైవ్ అవుతుంది ఎలా అవుతుందని మనం చెప్పలేం. బీజేపీ మీద అప్పుడే కాస్త అసంతృప్తి, లేకపోతే రకరకాల కామెంట్స్, లేకపోతే ఫెయిల్ అయిందని ఇట్లాంటివి కొంత అసంతృప్తి మొదలైంది అప్పుడే. లేవండి, సరే మీకు లేవండి, మాకున్నాయి. రైట్. ఇంకొకటి మూడో పాయింట్ చూస్తే కమ్యూనిస్టులకి పీపుల్స్ మేనిఫెస్టో ఉన్నా కూడా వాళ్ళు ఎందుకో వాళ్ళు అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలే, అనుకున్న స్థాయిలో కాదు కనీస స్థాయిలో కూడా పర్ఫామ్ చేయలేని పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మతాలు, కులాలు, ప్రాంతాలు ఈ సిద్ధాంతాలతో కాకుండా సొంతంగా ప్రజల సిద్ధాంతంతో వచ్చిన వాళ్ళు ఈ కాలంలో, ఇటీవల కాలంలో మనం అరవింద్ కేజ్రీవాల్నే చూసాం. సరే, ఆయన ఢిల్లీకి రాజు అయ్యాడు. ఇప్పుడు ఢిల్లీకి రాజు అయ్యి దేశానికి రాజు అవుతాడా లేడో తెలియని పరిస్థితుల్లో యోగేంద్ర యాదవ్ కూడా మంచి క్రెడిబిలిటీ ఉన్న ఒక సామాజిక కార్యకర్త, అందరికీ దేశవ్యాప్తంగా తెలిసిన కార్యకర్త, అందరికీ మేధావి వర్గాల్లో. ఈ పరిస్థితుల్లో ఈయన ఆలోచన ఎలా ఉండొచ్చు, తెలంగాణలో కోదండరాం ఈయనతో చేతులు కలిపితే ఎలా ఉంటుంది పరిస్థితి? సార్, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు తర్వాత అంత పాపులర్ ఉన్నటువంటి లీడర్ ఎవరంటే కోదండరాం గారు. ఆయన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. విభజన సందర్భంలో ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేయడం జరిగింది, తెలంగాణ కావాలి అని చెప్పని. తర్వాత ప్రజాప్రతినిధులుగా పోటీ చేయటము, లేకపోతే అధికారంలో భాగస్వామ్యం కావటము, పాలు పంచుకోవటము, ఇలాంటి వాటికి ఎక్కడ కూడా ఆయన ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. ఒక సంస్థను పెట్టి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి అటెండ్ అయ్యి ఒక దిశ నిర్దేశించేటటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలి, ఆ రాజకీయ పార్టీ సస్టైన్ కావాలి, ఆ రాజకీయ పార్టీ భారతదేశం అంతా కూడా యోగేంద్ర మక్వాన్ గారు లాంటి వాళ్ళు మూలంగా అది ఇతర రాష్ట్రాల్లో వేళ్ళూనుకుంటుంది అని చెప్పనైతే మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన కొన్ని అంశాల మీద నిష్ణాతుడు, కొంత క్రేజ్ ఉన్నటువంటి, కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు కావచ్చు. కానీ ఇది మనం భారతదేశ వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం, ఎన్ని పార్టీలు పెట్టి రాష్ట్రాల్లో కుదేలైపోతున్నాయి, లేకపోతే దాన్ని మూసేసుకుంటున్నారు అని ఉదాహరణ మన రాష్ట్రంలోనే కొన్ని చూసాం మనం. కాబట్టి ఏంటంటే ఒక జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో తన ముద్ర వేసుకునేటటువంటి ఈ శక్తి ప్రస్తుతం భారతదేశంలో 2 పార్టీలకే ఉన్నది. 2 పార్టీలు తప్ప మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ తత్వాలు, కులతత్వాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దీని మూలంగా కొంత ఇదవుతున్నారు. కానీ టోటల్గా అన్ని రాష్ట్రాల్లో కలిపి చేసేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఊహించలేము. ఎవరు ఫెయిల్ అవ్వచ్చు, ఎవరు సక్సెస్ అవ్వచ్చు, ఎవరు ఉన్నట్టు కనపచ్చు, ఎవరు లేనటువంటి కనపడచ్చు. కానీ మొత్తం ఓవరాల్గా భారతదేశ ప్రజల యొక్క మనోభావాలు 2 పార్టీలతోనే ముడిపడి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున అక్కడగా తెలంగాణ సంబంధించినటువంటి దాంట్లో కోదండరాం గారు అలాగే యోగేంద్ర మక్వాన్ గారు ఇద్దరు కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి దీన్ని పూరిస్తారు అని చెప్పి మనమైతే ఈ జంక్షన్లో మనం మాట్లాడుకోలేము, చెప్పలేము కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఒక ఎమోషనల్గా వచ్చినటువంటి ప్రభుత్వం, తర్వాత కొంత ముందుకు సాగుతూ ఉంది. అది కూడా కాకుండా అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలే కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2 కూడా ఉన్నాయి. కాబట్టి వీరందరినీ బీట్అవుట్ చేసి కోదండరామ్ గారు అక్కడ ఏదో ముందుకు వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి దాన్ని పూడుస్తారు అని చెప్పని మనం అయితే భావించలేము. కోదండరామ్ గారు కూడా మంచి ఒక నాయకత్వం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన కూడా కరెక్టే. కానీ కొన్ని అంశాల మీద ప్రభుత్వాలకి దిశ నిర్దేశించగలరు. అంతే తప్ప ఒక నియోజకవర్గాల్లో, పార్లమెంటరీలో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తనదైనటువంటి ముద్రలు వేసుకుని అక్కడ కొంతమందిని గెలిపించి అధికారంలోకి తీసుకురావడం, ప్రతిపక్షంలోకి తీసుకురావడం లాంటి పనులు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు అయితే కొంత తక్కువగా ఉంటాయి. దాన్ని మనం ఇప్పుడే ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాలి, ఇంకా కొంత టైం పడుతుంది. రైట్. స్వరాజ్ అభియాన్ అనేది మనకు తెలుసు, చాలామంది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అది చాలామంది ఇంటెలెక్చువల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బాగా ఎడ్యుకేటెడ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సామాజిక కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కూడా లీడ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఫౌండర్ మెంబర్ కూడా దానికి ప్రశాంత్ భూషణ్. యోగేంద్ర యాదవ్ దేశవ్యాప్తంగా ఎప్పుడు తిరుగుతూ ఏదో సమస్య. సో ఈ పరిస్థితుల్లో ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎంతవరకు సక్సెస్ ఆ ఫెయిల్ అనేది పక్కన పెడితే వీళ్ళ ఎఫెక్ట్ అయితే ఉంటుందా లేదా మిగతా పార్టీని? అంటే ఒక రాజకీయ
పార్టీకి ఒక సంస్థకి ఒక స్వచ్ఛంద సంస్థకి తేడా ఏంటంటే స్వచ్ఛంద సంస్థ నాకు ఈ విధానాలు కావాలి అని డిమాండ్ చేస్తుంది. రాజకీయ పార్టీ ఆ విధానం నాకు కావాల్సిన విధానాలను అమలు చేసే శక్తి ఉంటుంది. ఈ రెండింటికి ఎప్పుడూ అట్రాక్షన్ ఉంటుంది. ఆ రాజకీయ పార్టీలో సమస్యలు ఉంటాయి. వీళ్ళేమంటే ఒకవేళ నేను డిమాండ్ చేసేది ఇప్పుడు నాకు కావాలని డిమాండ్ చేసే విధానాలు అక్కడికి పోతే నేనే చేసుకోగలను కదా అన్న అట్రాక్షన్ ఎప్పుడూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఇంతకుముందు లోక్సత్తా సంస్థ నుంచి రాజకీయ పార్టీకి రూపాంతరం చెందడం కానీ, అదేవిధంగా మన అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే మారడానికి కానీ ఢిల్లీ లాంటి చిన్న ప్రదేశంలో ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఎందుకంటే మనం ఏ విధానాన్ని ఇక్కడైతే ఈజీగా అయింది. సో ఏ విధానం అయితే మనం డిమాండ్ చేస్తున్నామో ఇక్కడ ఆ రాజకీయ పార్టీలు చేయమని మనమే అక్కడ పోయి చూసుకుంటే పోలేదా అన్న ఒక కాన్సెప్టు అక్కడ సక్సెస్ అయింది. కానీ ఆప్ గత ఎన్నికల్లో కనీసం 40-50 స్థానాలు వస్తాయని ఊహించి దేశం మొత్తం మీద పోటీ పెట్టింది. ఆంధ్ర తెలంగాణలో పోటీ పెట్టారు. కానీ సమ్హౌ దే వర్ నాట్ ఆల్ సక్సెస్ఫుల్ ఎక్సెప్ట్ పంజాబ్లో 2 సీట్స్ తప్ప, అంటే ఆ పక్కన ఉన్న 4 సీట్స్ తప్ప. సో ఎందుకు సక్సెస్ఫుల్ కాలేదు? ఢిల్లీలో ఏమీ రాలేదు మళ్ళీ. సో పార్లమెంట్ ఎలక్షన్లకి, అసెంబ్లీ ఎలక్షన్స్కి మళ్ళీ అంత తేడా ఢిల్లీలో కనిపించింది. సో ఈ నేపథ్యంలో కోదండరామ్ గారి విషయం అంటే యాక్చువల్గా మేమంతా ఎట్లా భావిస్తామంటే, అంటే నాన్ తెలంగాణ వాడిగా చెప్తున్నాను నేను, తెలంగాణ ఉద్యమానికి సారథి కేసీఆర్ కావచ్చేమో కానీ దాని స్ట్రాటజీ అంటే గాంధీ మార్గానికి కంటెంపరీ వాల్యూస్ అది జనాల్ని హింస లేకుండా రోడ్లలో నడిపించి ఆయన చెప్పిన వంట వార్పు కావచ్చు, రకరకాల పద్ధతులు కావచ్చు, మామూలు జనాలు అంటే మధ్యతరగతిని రోడ్లలో రప్పించాడు. అంటే ఒక రాజకీయ పార్టీ దాన్ని పిలిపిస్తే మామూలు మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు రారు. మేమంతా పిలిపించాం, రారు. పిలుపునివ్వడమే కాదు 3-4 పార్టీల్ని కలిపి ముందుకు నడిపిస్తున్నారు. ఆయన ఒక తాడు మారి అందరికి ఉపయోగపడ్డారు. అందరికీ అంటే కొంత ఈ డిఫరెన్స్ ఉన్నా కూడా అన్ని రాజకీయ ఆ జేఏసీ స్ట్రాటజీస్ అన్ని కేసీఆర్ అని చెప్తూ ఉంటారు. ఫేస్ అయింది. సో ఆయన్ని అందరూ మధ్యతరగతి వాళ్ళందరూ నమ్మారు. సో జనాలు బయటకు వచ్చారు. వంట వార్పు అంటూ ఆడవాళ్ళు వచ్చి రోడ్లలో కూర్చొని వంట చేశారు అంటే అది రాజకీయ పార్టీని చూసి రారు. అందరు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ అలా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు యోగేంద్ర యాదవ్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తాడు అని నేనైతే అనుకోను. ఎందుకంటే అతని ఎఫెక్ట్ ఎప్పుడు మీరు అన్నట్టు ఒక మేధావర్గాల్లోనూ ఓటు చేయని, పెద్దగా ఓటింగ్ పోని మేధావర్గాల్లో మాత్రమే ఉంటుంది. ఆ మేధావర్గాల నుంచి ఆయన మాస్కి ట్రాన్స్ఫర్మేషన్ కాగలదా? మనం లోక్సత్తా ఎగ్జాంపుల్ తీసుకుంటే కాలేడు. లోక్సత్తాని వ్యక్తిగతంగా అందరూ అభిమానిస్తారు. ఇప్పుడు జేపీ గారితో ఎవరికేం లేదు అని చెప్పేవన్నీ కరెక్టే. మన రైతు నాయకుడు చెంగలట్టున్నాడు, ఆయన చెప్పేవన్నీ కరెక్టే, ఎవరు కాదనరు ఆయన చెప్పింది. కానీ ఎందుకు వాళ్ళకి మాస్ సపోర్ట్ రావట్లేదు అంటే సంభవం ఆ మాస్ సపోర్ట్, ఆ ఎమోషనల్ అపీల్ అనేది రావట్లేదు. పైగా ఆప్ ఒకటి వచ్చింది. కానీ ఆప్లో నుంచి కూడా మీరన్న మేధావులందరూ వెళ్ళిపోయారు, మాస్ మాత్రమే మిగిలింది. అక్కడ మేధా పాట్కర్ లేడు, యోగేంద్ర యాదవ్ లేడు, ఇతను ప్రశాంత్ భూషణ్ లేడు, తర్వాత ఆయన లాల్ బహదూర్ శాస్త్రి మనోడు ఒక ఆయన వచ్చి ఆయన లేరు. ఐ థింక్ యాపిల్ యాపిల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ఆయన చేరినాడు. సో ఈ క్రీమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఆప్లో చేరినారో వాళ్ళందరూ బయటకు వచ్చారు. సో ఆప్ ఈజ్ నో యాజ్ ఎనీ లైక్ ఎనీ రాజకీయ పార్టీ. యాప్ ఈజ్ నో మోర్. సో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంకెవ్వరు లేరు బయట. సో అదేవిధంగా కోదండరామ్ గారు అప్పుడు ఇందాక బీజేపీ చెప్పినట్టు ఆయన ఒక మాట మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళందరూ ఆయన మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఆయన మాటకి ఇంకా అంత వాల్యూ ఉంది. సో ఆయన బయట ఇప్పుడు ఆయన లోపలికి వచ్చే అదే కదా ఇష్యూ కూడా అదే. ఆయన మాటకంత వాల్యూ ఉంది కాబట్టి యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఒప్పించుకునైనా చేయించుకుంటారు. ఎందుకంటే అది ఇది సక్సెస్ అవ్వాలి. అది ఒప్పుకుంటాడా లేదని నెక్స్ట్ టాపిక్. అంటే డబ్బుతో ముడిపడి ఉన్న ఈ రాజకీయాల్లో టీఆర్ఎస్ కానీ మిమ్మల్ని కానీ ఏం విమర్శించలేదు. ఇంకా మోర్ ఓవర్ నేనే ఇంకా అన్నాను వెనకున్నది కేసీఆర్ నేను ఇంకా డబ్బుతో ముడిపడి ఉన్న ఈ రోజు రాజకీయాల్లో దేశంలో సరే అది తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్నాయి సార్. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి టైం వేస్ట్ జరుగుతూ ఉంటాయి సార్. మీరు మరీ ఈగ వాళ్ళని ఈగ వాళ్ళని ఏంటంటే ఒకసారి దోమలు కూడా వాళ్తాయి. సరే నియంత కాదు అని చెప్తారు, చెప్పండి ఒక మాట. కేసీఆర్ గారు నియంత కాదని చెప్పండి, అంతే కదా మీరు చెప్పేది. ప్రజాస్వామిక దీంట్లో లేదా
ఏ విధంగా చేయాలి, ఎన్ని కార్యక్రమాలు చేపట్టామండి ఇప్పుడు ప్రభుత్వం చాలా చేస్తుంది దాని ఈ గురించి కార్యక్రమం చర్చ కాదు. అసలు నేను ఒకటే- చర్చ సార్. నియంత్రణ. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటారు, వినండి శ్రీనివాస్ గారు, అబ్బే, వినండి. దాని గురించి అసలు మీరు చర్చ ఇప్పుడు మీరు కాదు ప్లీజ్ సార్. ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా లోక్సత్తలో డిఫర్ అయ్యారు, అయ్యారా లేదా? లోక్సత్తలో డిఫర్ అయ్యారా లేదా? సరే, వేరే చర్చ అయితే చెప్పండి. ఇప్పుడు మీరు వినండి, అటువంటి ఇప్పుడు ప్రభుత్వానికి లేదా ఒక నాయకుడు నిర్ణయం, ఇప్పుడు ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుని కేబినెట్ దీంట్లో పెట్టి అదే విధానము కేసీఆర్ గారు చేస్తున్న నియంత్రణ పెట్టి అవుతుంది. సరే అది వాళ్ళకి అనిపించింది కాదని చెప్పండి. రైట్, ఓకే, leave it. రైట్, ఓకే, ఓకే, అదే అదే ఈ సార్, మన ప్రజాస్వామ్యంలో నియంత్రణ లేరండి. ఏమన్నా నియంత్రణతో పోకడలు ఉంటాయి. irrelevant ప్రస్తావన. నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటి జగన్నాథ్ గారు, ఎందుకు మీలాంటి సీనియర్ ఎంపీ కూడా ఇలా దానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఒక వన్స్ ఫర్ ఆల్ వన్ థింగ్ ఈజ్ క్లియర్. మాట చెప్పాను, ఈ యోగేంద్ర ప్రధాన్తో కలుస్తాడా ఇంకొకటి కలుస్తాడు, సర్వైవల్ ఎలా ఉంటుందని ఆయన నిర్ణయించుకోవాలని చెప్పి అది మీరు కరెక్ట్గా చెప్పారు సార్, అందులో డౌట్ లేదు. వన్ థింగ్ ఈజ్ క్లియర్, భారతదేశ ప్రజాస్వామ్యంలో నియంత్రణలు లేరు, నియంత్రణలు ఉండరు. ఉంటే గింటే నియంతృత్వ పోకడలు ఉంటాయి, ఒకటి నియంతృత్వ పోకడలు ఉంటాయి, నియంతృత్వ పోకడలు ఉంటాయి. ఎవరి దగ్గర, అది మోడీ దగ్గర కావచ్చు, చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు, కేసీఆర్ దగ్గర కావచ్చు, నా దగ్గర కూడా కావచ్చు. మీ అందరిని గట్టిగా మాట్లాడినవ్వకపోతే నియంత్రణగా ఉంటాడు వీడు అని నన్ను అనొచ్చు కదా మీరు. Yes, sir. Right. ఇవాళ మనం గమనిస్తే ఈ కొద్ది గొప్ప భారతీయ జనతా పార్టీ నుంచి ఒక సైద్ధాంతిక మంచి వచ్చాడు, ఒక సైద్ధాంతిక పునాది మీద వచ్చిన పార్టీ కనీసం దీన్ని వెల్కమ్ చేసే ధోరణి కనపడుతోంది. కానీ సాంప్రదాయ రాజకీయంలో మీరు గమనించండి, ఈ రాజకీయం చెడ్డది, మంచి వాళ్ళు పొరపాటును కూడా కాలు పెట్టొద్దనే ఒక సంకేతం విష్ణు గారి దగ్గర నుంచి అందరు ఇస్తా ఉన్నారు. మీరు గమనించండి, ఇబ్బెబ్బెబ్బే ఇది బాగుపడదండి. రాగండి సార్, దయచేసి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఆగా. ఆయన ఫెయిల్ అయితే మీకు నష్టం ఏంటండి? ఆయన ఫెయిల్ అవుతాడో సక్సెస్ అవుతాడో మీకెందుకు? ఇప్పుడు మినిమం ఇది కదా. నేననేది మినిమం, మనం మినిమం కట్టసి కదా. ఒక మంచి పేదవాడి ఆక్రోశం కంటే మేధావి మౌనం చాలా ప్రమాదకరం. చేస్తున్నానంటే మీరు జయప్రకాష్ గారు రాజకీయాల నుంచి దూరం అనగానే ముందుగా వెల్కమ్ చేసింది వెంకయ్యనాయుడు గారు. కనీసం దురదృష్టాన్ని కూడా అలా ఆయన దురదృష్టం మంచి వాళ్ళు సక్సెస్. నేను అప్పుడే చెప్పాను రాజకీయాలు అంటే అర్థం ఏంటి, ఇది కుళ్ళిపోయింది, ఇది బురద, ఈ బురద ఇలాగే ఉండాలి, పొరపాటు కూడా మంచి వాళ్ళు ఇటువైపు రావద్దు, ఈ బురదలో మేమే పొల్లాడుతాం అని చెప్పే ప్రయత్నం తప్ప అంటే ఇది మంచిది కాదండి. అయితే ఒకటి మేధావులు ముద్ర వేయాల్సిన అవసరం లే. మేధావి అంటే సూటు పూట వేసుకున్నాడు మేధావ. ప్రజల భాషలో ఇప్పుడు సక్సెస్ ఢిల్లీలో తెగ చదివేసి మేము బాగా ఇది చేసాం చెప్పుకోవడం కూడా మేధావితనమా? కాదు కదా, ప్రజలు తెలుసుకునేవాడు మేధావి. ఎగ్జాంపుల్ మనం గమనించాల్సిన ఢిల్లీ ఒకటి కాదండి. ఇందాక జగన్నాథ్ గారు చెప్పారు, యూపీలో కాంశీరాము మేధావి కాదు, డబ్బులు లేవు, రాజకీయం లేదు, సైకిల్ వేసుకుని ఎలా సిద్ధాంతాన్ని ఆయన ప్రజలకు ఇవ్వగలిగాడు. సిద్ధాంతాన్ని ప్రజల్ని ఆకట్టుకునేలాగా, ప్రజలకి మమేకమయ్యేలాగా చేయగలిగిన ప్రతి చోట మేధావైన సక్సెస్ అయ్యారు, మేధావి కాకపోయిన సక్సెస్. అంటే వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిద్ధాంతం ఏదేదో కొత్తగా చెప్పేది ఏం కాదు. పేదవాడి ఆందోళన కంటే మేధావి మౌనం ప్రమాదకరం అనేది. మేధావి ఎప్పుడు మౌనంగా ఉండకూడదు, ప్రశ్నించే రైట్ ఉన్నవాడు ఎవడు. సో మేధావి ప్రయత్నం చేయనివ్వండి, ఆయన ఫెయిల్ అయితే ఫెయిల్ అవనివ్వండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. వేరే టాపిక్ వెళ్తాను నేను. వేణుగోపాల్ రెడ్డి గారు, ఒక్కటే విషయం నేను చర్చ పెట్టాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ స్వభావం ఏమైనా మారుతుందని తెలంగాణ ప్రజలు ఆలోచించారు. ఒక్క నిమిషం, ఏమి మారలేదు. ఒక్క నిమిషం, ఎందుకంటే మీరు మాట్లాడండి, నేను మాట్లాడినాక మీరు మాట్లాడిన అర్థం లేదు. ఎందుకంటే మళ్ళీ కోట్ల రూపాయలు మళ్ళీ ఎన్నికలలో రావడం, ఏం చేస్తాడు అనేది చర్చ కానీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది చర్చ కాదు. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ చేద్దాం, ఆ టాపిక్ చేద్దాం. మీ పార్టీలో వాళ్ళు ఎంతమంది టీఆర్ఎస్ కి చప్పట్లు కొడుతున్నారు అది కూడా లెక్కల్లోకి వస్తాయి. సో అందువల్ల రైట్. ఇక విష్ణు గారు రైట్, వదిలేద్దాం. విష్ణు గారు ప్లీజ్ 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 ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు కామెంట్స్ 2 రోజులుగా ఆయన నిన్న మరీ సీరియస్గా మాట్లాడారు. సరే, పొలిటికల్గా రకరకాల కామెంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఇవాళ సాక్షి ఏదో డ్రామా అని దాన్ని ఇది కూడా డ్రామా ఆడుతున్నాడు చంద్రబాబు అని కూడా రాశారు. వాళ్ళకి నమ్మకం లేకుండా పోతుంది చంద్రబాబు గారు ఏం మాట్లాడినా. సరే, ఎనీవే ఇక్కడ చాలా క్లియర్గా ఇది బాధ్యత ప్రధానిదే, 2 గంటలు కూర్చుంటే పరిష్కారం అవుతాయి, రాష్ట్ర సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే, మరోసారి కలిసి వివరిస్తాం అని స్పష్టంగా చెప్పి ఇవాళ పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర కూడా వాళ్ళు ఒక నిరసన ప్రదర్శన ఏదో అనుకుంటున్నారు. ఇంకొక మాట, నిన్న సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ఓపెన్గా చెప్పారు, అవసరమైతే మేము రాజీనామాలకు కూడా సిద్ధమని. ఏది మొదటి నుంచి మీరు అందరూ డిమాండ్ చేస్తున్నది అదే. థ్రెట్ ఇవ్వకపోతే పని కాదు అని మీరు అందరూ థ్రెట్ ఇస్తున్నారు కదా, బహుశా అలాంటిదే కొంచెం మెల్లగా మొదలైనట్టుగా కనబడతా ఉంది. ఒకవైపు దివాకర్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూశారు, ఇది దగ్గరకు వచ్చింది, ఇది ఎంతో కాలం ఉండదు, వాళ్ళు ముఖ్యమంత్రిని
ఒక ప్రమాదకారిగానో థ్రెట్గానో భావిస్తున్నాడు మోడీ అని చెప్పి. వీటన్నిటికీ తోడు చంద్రబాబు నాయుడు గారిలో కూడా సహనం నశిస్తోంది అనుకోవచ్చా? మీకేమనిపిస్తుంది? సార్ ఇప్పుడు ఈ వ్యవహారం ప్రత్యేక హోదాకు సంబంధించి 2.5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అది కేంద్ర ప్రభుత్వం మీద విన్నవించడమో లేకపోతే చెప్పటమో లేకపోతే కేంద్ర కేబినెట్లో భాగస్వామ్యం కావటమో ఇలా రకరకాలుగా 2.5 సంవత్సరాలుగా మనం చూసాం. ఈ సమస్యని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు పరిష్కరించగలుగుతారని చెప్పని అందరూ కూడా ఎదురు చూశారు. నిన్న జరిగినటువంటి మీటింగ్లో కానీ మొన్న జరిగినటువంటి మా వ్యాఖ్యలు కానీ ఆయన మాట్లాడిన కానీ పత్రికలో వచ్చిన వ్యాఖ్యలు చూస్తే కొత్తదనం ఏమీ కనపట్లేదు. ఎందుకంటే ఆయన గతంలో అనేక సార్లు దీని గురించి ఒక కేంద్రం మీద స్పష్టమైన విష్ణు గారు దయచేసి గతంలో చాలా సందర్భాల్లో నా డిబేట్స్లో ఉన్నప్పుడు మీరు కానీ రఘువీరారెడ్డి గారు రాసిన మాటలు కానీ ఇవన్నీ చాలా గతానికి ఇప్పటికీ సంబంధమే లేదు. ఇంతకు ముందు ఉన్నదేంటి, చంద్రబాబు నాయుడు అసలు మాట్లాడడం లేదనేది సందర్భం చర్చ, మాట్లాడడం లేదనేది విమర్శ, భయపడుతున్నాడు అనేది విమర్శ. చివరికి మీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గారు రాజ్యసభలోనే అన్నాడు, సిగ్గుపడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు మోడీని అడగడానికి అనేది. మొన్నటిదాకా ఉన్న మాటలు అవి. మొన్నటిదాకా ఈయనేమో నేను కలిసినప్పుడు ఏం మాట్లాడుతున్నానో వీళ్ళకి తెలుసా అని ఈయన మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు స్పష్టంగా ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఆయన. మేము ఎదురు తిరుగుతాం, 2 నిమిషాలు పట్టదు నిర్ణయం తీసుకోవడం. ఒక్క నిమిషం, అంటే గతానికి ఇప్పటికీ సంబంధం లేదు అంటే అదే ఒక్క నిమిషం ఉండండి విష్ణు గారు, ఒక్క నిమిషం ఉండండి. గతానికి ఇప్పటికీ సంబంధం లేదు అని మీరు అన్నారు కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి 2 నిమిషాలు పట్టదు అనేది కానీ, లేకపోతే బాధ్యత ప్రధానిదే అని రెస్పాన్సిబుల్ చేయడం కానీ, లేకపోతే ఇవాళ గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన కార్యాచరణ కూడా ప్రకటించాడు నిన్న ఆయన. దీన్ని బట్టి కార్యాచరణ కూడా ఉంటుంది అని. సో తేడా లేదని కాదు, తేడాలో ఉన్న సీరియస్నెస్ ఎంత అనేది మనం చూడాలి. చైనాలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీకి ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పని ఉత్తరం రాశారు. చైనా నుంచి వచ్చిన తర్వాత విజయవాడలో రేపు 12వ తారీఖున నేను ప్రధానమంత్రి గారిని కలిసి అటో ఇటో తాడో పీడో తేల్చుకుంటానని 5 నెలల క్రితం విజయవాడలో పత్రికలంతా వచ్చింది. ఢిల్లీ పోయిన తర్వాత యనమల రామకృష్ణ గారితో కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి ఢిల్లీలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి కూడా బాగుపడలేదు, మీరు కావాలంటే చూసుకోండి అని చెప్పి స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. చైనా నుంచి వచ్చి విజయవాడలో ఒక మాట చెప్పారు, పత్రికా విలేకరుల సమావేశం ఢిల్లీలో ఒకటి చెప్పారు. ఈ రోజు ఏంటి, కేంద్ర మంత్రులందరూ కూడా ఉత్తరాలు రాశారు ప్రత్యేక హోదా కాదు అని చెప్పారు. వెంకయ్య నాయుడు గారు స్పష్టంగా చెప్పారు పార్లమెంటులో. జైట్లీ గారు అయితే మీకు తమిళనాడు ముఖ్యమంత్రి కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఒప్పుకోవట్లేదు, సాధ్యం కాదు, రైల్వే జోన్ సాధ్యం కాదు, ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్పష్టంగా చెప్పారు. ఈ రోజున మళ్ళీ మేము ప్రధానమంత్రి గారిని కలుస్తాము, లేకపోతే మీరు రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తాము, జపాన్ తరహాలో మేము నిరసన చేస్తామని చెప్పని ఎందుకు ఎన్నిసార్లు మీరు ఈ విధంగా చెప్తారు? ఇది నేను అన్న దాంట్లో మీరు అన్న దాంట్లోనే కాంట్రడిక్టరీ ఉంది. గతంలో ఇలా అన్నారు ప్రెస్ మీట్ పెట్టి, ఇది అయ్యేదేముంది, ఇతర రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ఈయనే అన్నాడు అంటున్నారు. ఇప్పుడు గడిచిన 3 రోజులుగా పూర్తి భిన్నంగా ఉంది వెర్షన్. పైగా మీరు ఇంకో మాట అన్నారు, అరుణ్ జైట్లీ గారు మాట్లాడారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు, ఇంకొక ఆయన మాట్లాడారని. కానీ ఇప్పటి వరకు పెదవి ఇబ్బంది ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ. బహుశా అది ఏమైనా ఆప్షన్ పెట్టుకున్నాడా మోడీ గారు, మరీ శృతి మించినప్పుడు నేను మాట్లాడి దానికి పరిష్కారం సూచించవచ్చు అనేది గతంలో కూడా మనం చర్చించాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రధానిదే బాధ్యత అని చంద్రబాబు నాయుడు అనడము అనంటే, తిరుపతిలో ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ గుర్తు చేస్తూ నీదే బాధ్యత బాబు, నువ్వు ఇవ్వకపోతే కుదరదు అని చేస్తున్న ఒక హెచ్చరికగా మనం అనుకోవచ్చు కదా. కనీసం హెచ్చరికలు ఏమైనా ప్రధానిని పెదవులు ఇప్పిస్తాయేమో సార్. మీరు అంటే మనం ప్రధానమంత్రి గారు కాదు సార్, నేనేమి మీతో డిఫర్ అవట్లేదు. ప్రధానమంత్రి గారిదే బాధ్యత అని చెప్పని ఏ విధంగా చెప్తారు? ప్రధానమంత్రి గారు కరెక్టే, ఆయన క్యాబినెట్ లో ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు, జైట్లీ గారు ఇవ్వమని చెప్పేశారు, అనేక సార్లు చెప్పారు, ఒకసారి కాదు. ఒక కార్యాచరణ ఉద్యమ స్ఫూర్తిలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ పార్టీ కానీ లేదు, ఒత్తిడి చేయట్లేదు అనేది నా భావన. పద్దాక మీరు ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ పార్టీ చీల్చింది, కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, దానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ గతిపడుతుంది అంటూనే క్యాబినెట్ లో కొనసాగుతూ ఉన్నారు.
క్యాబినెట్ లో కొనసాగుతున్నారు లేదా? క్యాబినెట్ నుంచి బయటికి రావాలని చెప్పి మేము అంటలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే 2.5 సంవత్సరాలుగా ఇదే ధోరణితో మాట్లాడతారు. ఒకసారి అలా మాట్లాడతారు. నా విషయాలు కాంట్రడిక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి, రాష్ట్ర పెద్దలు చెప్పిన విషయాలు వాళ్ళే ఖండించుకున్నారు వాళ్ళ మాటల్ని. కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి ఈ అంశం మీద పూర్తిగా కూడా. నేనేమంటున్నానంటే ప్రత్యేక హోదా అంశము కాంగ్రెస్ పార్టీ కేవీపీ రామచంద్ర గారు ప్రైవేటు బిల్లు ద్వారా లోక్సభ ప్రభుత్వం దృష్టికి కానీ, ప్రజల దృష్టికి కానీ, ప్రపంచం దృష్టికి కానీ తీసుకొచ్చారు. ఏం మాట్లాడారు? ఇదే సుజనా చౌదరి గారు నిన్న రాజీనామా చేస్తానన్నది ఈ ప్రైవేటు బిల్లు చెత్తబుట్టలో వేసుకోవాలని సుజనా చౌదరి గారు మాట్లాడారు. అసలు అశోక్ గజపతిరాజు గారు దాని గురించి అసలు లోక్సభలో, రాజ్యసభలో మాట్లాడలేదు. సరే బయట ఉన్నారనుకోండి, పత్రికా విలేకరుల సమావేశం కూడా పెట్టలేదు. కానీ ఇక్కడికి వచ్చామంటున్నారు రాజీనామా చేస్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీని తిడతాం మానేయండి. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆ రోజు హోంశాఖ అడిగినప్పటికీ కూడా మీరేం చెప్పలేదు. ఈ రోజు మీరేమన్నా కానీ జైట్లీ గారు ఏమంటున్నారు? తూచా తప్పకుండా విభజన చట్టాన్ని అమలు చేయండి అని అంటున్నారు. తూచా తప్పకుండా విభజన చట్టాన్ని అమలు చేస్తామని జైట్లీ గారు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలో అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళటము లేదనిపించుకోండి. దయచేసి మోరల్ రైట్ లేదు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు ఈ నేను మాట్లాడి చెప్పిన నువ్వు మాట్లాడదు. కానీ 1 పాయింట్ అండి, 1 పాయింట్ వెంకటకృష్ణ గారు 1 పాయింట్. నిన్న రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ మా పార్టీ విధానము విడిపోవటము కలిసి ఉండటము అన్నారు. వాళ్ళ పార్టీ ఎజెండా, వాళ్ళ పార్టీ విధానం అన్నారు. దాన్ని బట్టి ఎవరు విభజించారనేది ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర విభజన చేసినప్పుడు 2004లో ప్రామిస్ చేసి 2014లో విభజన చేసినప్పుడు ఎన్నికల ముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్లో వాళ్ళు ఎందుకు బిల్లు పెట్టలేదనే దానికి ఇప్పటికి సమాధానం లేదు. అంటే సాధ్యం కాదు కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు బిల్లులో పెట్టలేదు. బిల్లులో పెట్టకుండా ఎన్నికల ముందు కాబట్టి అక్కడ ఓట్ల కొరకు ఒక విషయం వినండి. మీరు క్యాబినెట్ మీదే బిల్లులో పెట్టలేదు అనే మాట మీరు మాట్లాడినంత కాలం మిమ్మల్ని ప్రజలు తప్పుపడతారు. ఒక్కది పట్టనియండి. మీరు మాట్లాడారు కానీ బిల్లులో పెట్టలేదని ఎదుటి వాళ్ళ మీద నెట్టేయద్దు. మీరు పలాయనవాదము తప్పించుకోవడానికి ఎత్తుకుంటున్న ఒక కుంటి సాకు. నన్ను పూర్తి చేయనిస్తే మీకు అర్థమవుతుంది. నన్ను ఆ పదం రాగానే మీరు కట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు బిల్లు పెట్టలేదో, వాళ్ళకి ఎందుకు సాధ్యం కాలేదో గదే మాకు అయితే లేదని చెప్తున్నాను నేను. వాళ్ళకి ఎందుకు సాధ్యం కాలేదేంటి? సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. కాదు చివరి రోజు వచ్చింది చర్చకు. వెంకయ్య నాయుడు గారు స్పష్టంగా చెప్పారు బిల్లులో పెట్టాలంటే మళ్ళీ లోక్సభకు వెళ్ళాలంటే అప్పటికి అది బిల్లు తయారు చేసిన వాళ్ళు ఎవరు జయరా. ఇప్పుడు బిల్లు తయారు చేసిన అప్పటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాట్లాడే మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కేవీపీ తయారు చేసిన ఒంటరిగా తర్వాత చెప్పండి. వేణుగోపాల్ మీరు కేంద్రాన్ని టార్గెట్ చేసినప్పుడు డెఫినెట్ జవాబు చెప్పాల్సిన అవసరం నాకున్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. మీరు నరేంద్ర మోడీని, జైట్లీ గారినో ఎవరినో టార్గెట్ చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే మేమేమో కాంగ్రెస్ పార్టీలో అబద్ధం ఆడతలేము. అధికారంలో ఉండి ప్రజలను మోసం చేయలేదు. మేము ఇలా స్పష్టంగా సాధ్యం కాకపోతే సాధ్యం కాదంటే వినండి. ఏదైతే ఆ రోజు నాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మభ్యపెట్టిందో, మేము చెప్పినట్టు అధికారంలో ఉండి స్పష్టంగా ఇది రాదు అని మేము ఎట్లా చెప్తానో, అదే రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తే సమస్య ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదని తెలిసి బిల్లులో పెట్టకుండా, ఒక్క నిమిషం బిల్లులో పెట్టకుండా ఎన్నికల ముందు ప్రధానమంత్రితో అబద్ధం ఆడిచ్చి ఇవాళ మేము వచ్చిన తర్వాత మీరు పెట్టడం లేదా బిల్లు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మోరల్ రైట్ మూసుకొని కూర్చోవాలి. వాళ్ళకి ఏం రైట్ ఉన్నదండి? వాళ్ళు ఉన్నప్పుడు పెట్టారు, ఇప్పుడు పట్టుకొని వస్తారు. మేమేం మాట్లాడలే. మేము మాట్లాడే పార్టీ తీర్మానం కాదు, పార్టీ నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీ మోరల్ రైట్ లేదు. ఇలా చచ్చిపోయి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. వాళ్ళు వస్తే ఇస్తారా? ఏం మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ? టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని గారు ఉన్నారు లైన్ లో. నాని గారు నమస్తే. నమస్కారం అండి. నానిగారు ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి? ఒకటి. రెండోది సాక్షి చాలా క్లియర్గా ఇది ఒక మరొక డ్రామా. ఇది మీ ఎంపీల మీటింగ్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను మోడీని కలవను, నేను ఎందుకు కలవాలి అన్నట్టుగా సాక్షిలో ఉంది. మిగతా పత్రికల్లోనేమో మోడీని కలుస్తాం, మా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఇవాళ కలుస్తారు, నేను కూడా కలుస్తాను అన్నట్టుగా మిగతా పత్రికల్లో ఉంది. ఏది కరెక్టు? చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటి? కార్యాచరణ ఏంటి?
ఇప్పుడు డైరెక్ట్ టార్గెట్ ప్రధాని నాయక, మిగతా వాళ్ళు ఎవరు తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి. వెంకటకృష్ణ గారు, మీరు ఒక ఫస్ట్ ఇనిషియల్గా నేను ఒక పాయింట్ చెప్తాను మీకు. చెప్పండి. సాక్షిని మీరు ఒక న్యూస్ పేపర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ పాంప్లెట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో కంపల్సరీగా మేము మంచి చేసినా చెడుగానే రాస్తారు, చెడు చేసినా చెడుగానే రాస్తారు, ఇంకెక్కువ చెడుగా. కాబట్టి యు నీ నాట్ టేక్ సాక్షి ఇంటూ కన్సిడరేషన్ అని నా అభిప్రాయం. అట్లాగే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల పైగా ఎన్డీఏ ఫామ్ అయ్యి కానీ ఇక్కడ టీడీపీ ఇక్కడ గవర్నమెంట్ లోకి వచ్చి కానీ ఆంధ్రప్రదేశ్ లో అనేక మార్లు ముఖ్యమంత్రి గారు అనేక ఫోరమ్స్ మీద, అట్లాగే అనేక మంది అమిత్ షా గారిని కానివ్వండి, లేకపోతే మిగతా బీజేపీ నాయకులు కానివ్వండి, అట్లాగే ప్రధానమంత్రి గారిని ముఖ్యంగా కలవటం జరిగింది. కలిసినటువంటి పరిస్థితుల్లో మాకు ఒకటే ఎజెండా ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఈరోజు మేము ఎన్డీఏలో భాగస్వాములు ఎందుకున్నామంటే ఈ రాష్ట్రానికి అన్యాయం, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినటువంటి రాష్ట్రం, హేతుబద్ధత లేకుండా విభజించబడినటువంటి రాష్ట్రం, అప్పులు ఊబిలో కూరుకుపోబడినటువంటి రాష్ట్రం, దీనంతా కూడా ఇప్పుడు మళ్ళీ మనం గాడిలో పెట్టాలంటే కొంతవరకు సెంట్రల్ సపోర్ట్ అవసరం. దాంతో ఆ రోజున మోడీ గారు ఏదైతే ప్రచార సభల్లో ఢిల్లీ లాంటి రాజధాని కట్టిస్తాను మీకు, అట్లాగే ప్రత్యేక హోదా మీద మా వెంకయ్యనాయుడు గారు జెట్టి గారే పోట్లాడారు, 10 ఏళ్ళు ఇప్పిస్తానికి ఆంధ్రప్రదేశ్ కోసం ఇటువంటి అన్ని కూడా మాట్లాడారు. దాని మీద మనకి కేంద్రం హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కేంద్రం సపోర్ట్ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము ఇక్కడ రాష్ట్రానికి అనే ఒక ఉద్దేశంతో మనం ఎన్డీఏలో చేరడం జరిగింది. అట్లాగే మీరు గత 9 ఏళ్లు చంద్రబాబు గారు పాలన చూసినా ఎన్డీఏ 1 తీసుకున్నప్పుడు కూడా మాకు అప్పుడు దాదాపు 30 పైగా ఎంపీలు ఉన్నారు అప్పుడు. ఆ రోజు కూడా మాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన జాతీయ స్థాయి రాజకీయాలు సాధించినటువంటి వ్యక్తి. అప్పుడే మేము పవర్లు మేము మినిస్ట్రీలు తీసుకోవాలి, మినిస్ట్రీలో కలవాలా మేము. ఓన్లీ అప్పుడు వాజ్పేయి గారు అడిగినప్పుడు స్పీకర్ మాత్రం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు తెలుసు కానీ చరిత్ర కూడా అవసరం అండి ఇప్పుడు, ఎందుకంటే మీ వ్యూవర్స్ కూడా చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదో మేము పవర్ కోసం 2 మినిస్ట్రీల కోసం కేంద్ర ప్రభుత్వం లేవు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నామని చెప్పడం కోసమే నేను చరిత్ర చెప్తున్నా. కాబట్టి ఈ రోజు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఈ రోజు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో. మీకు ఎయిర్పోర్ట్స్ కానీ, సీపోర్ట్స్ కానీ, అట్లాగే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంతకు ముందు మనం 60 ఏళ్ల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, మన 13 జిల్లాల ప్రజలు కానీ నిర్మించుకున్నటువంటి నగరం హైదరాబాద్. అంతకు ముందు ఒక చరిత్రాత్మక నగరమే హైదరాబాద్. 400 ఏళ్ళ చరిత్ర ఉండొచ్చు కానీ ఇవన్నీ లేవు. ఎప్పుడైతే మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే మన ప్రజలందరూ కూడా ఇవాళ నిర్మించుకున్నటువంటి నగరం ఒక ఎకనామికల్ గ్రోత్ ఇంజిన్ గా హైదరాబాద్ మనకు పనికొచ్చింది రాష్ట్రానికి, ఆ రోజున కలిసినటువంటి రాష్ట్రానికి. ఈ రోజున 68% వాళ్ళకి కూడా హైదరాబాద్ పాపులేషన్ లో ఆంధ్ర ప్రజలు, మన 13 జిల్లాల ప్రజలు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఒక మంచి నగరం కావాలి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అట్లాగే ఇండస్ట్రీస్ కావాలి. ఎందుకంటే ఈ రోజు లక్షలాది మంది మన పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మనకి ఎంప్లాయ్మెంట్ లేకపోతే చెప్పేది నన్ను కంప్లీట్ చేయండి, నాకు అర్థమైంది మీ పాయింట్. అంటే డిబేట్ లాస్ట్ మినిట్స్ లో ఉంది, ముందు తీసుకోవాల్సిన ఫోన్ అప్పుడు చెప్పేవాడిని క్లారిటీగా, ప్రజలకు కూడా అర్థం అవ్వాలి కదా మేము చెప్పేటప్పుడు. రెస్పాన్సిబిలిటీ ఉంది నా మీద. సో దాని వల్ల మనం ఎన్డీఏలో ఉన్నాం తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం పర్సనల్ పనులు అడగట్లా మేము ఎన్డీఏలో గవర్నమెంట్ లో, లేదా మేము ఎవరైనా పర్సనల్ పనులు తీసుకోవట్లా. మా ఉద్దేశం మాదంతా కూడా కేవలం రాష్ట్రానికి ప్రయోజనం జరగాలనే ఒక ఉద్దేశం తప్ప రెండో ఉద్దేశం లేదని క్లారిఫై చేస్తున్నాం మీకు. కాబట్టి మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రం ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో పణంగా పెట్టే పని లేదు మేము, దాంట్లో ఎటువంటి రెండో ఎజెండా మాకు లేదని కూడా క్లారిఫై చేస్తూ ఇవాళ మాకు కావాల్సినటువంటి రాష్ట్ర ప్రయోజనాలు చేకూరడం కోసం ఏదైనా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదంటే దాని స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, ఇవాళ అనాలిసిస్, ఇవాళ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఫైట్ చేయాలా, బయటకు వచ్చి ఫైట్ చేయాలా, లేకపోతే బయటకు వచ్చి ఫైట్ చేస్తే ఏ రకంగా ఫైట్ చేయాలి, లోపల ఉండి ఫైట్ చేస్తే ఏ రకంగా ఫైట్ చేయాలి అనేది కూడా దాని మీద చాలా తీవ్రమైన చర్చ జరిగింది నిన్న. దాంట్లో భాగంగా ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు గాంధీ విగ్రహం దగ్గర మన నిరసన తెలియజేసి అది భారతదేశం అంతా కూడా మన నిరసనేనా ఈ రోజు నిరసనేనా? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే
నిరసన అనే పదం వాడకుండా ఆవేదన అని నిరసన అంటానికి కూడా భయపడుతున్నారు టీడీపీ వాళ్ళు అనే కామెంట్స్ వచ్చాయి. అందుకని అడుగుతున్నాను మళ్ళీ అని. సార్ మన ఆవేదనని నిరసన రూపంలో ఈ రోజు తెలియజేస్తాం గాంధీ విగ్రహం దగ్గర. కరెక్టే కదా, తప్పేం లేదు. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ కి ఈ రోజు లెటర్ ఇవ్వబోతున్నాం, ఒక అపాయింట్మెంట్ కోరబోతున్నాం ఈ రోజు. అట్లాగే మేము అపాయింట్మెంట్ ఎవరు కలవడానికి, మీరు కలవడానికా? ఆల్ ఎంపీస్ అందరూ కూడా దీని మీద మేము ప్రెషర్ మౌంట్ చేయడానికి మా స్ట్రాటజీస్ అన్ని మేము ఉపయోగిస్తున్నాం. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని ధర్నాలు చేసినా, బంధులు చేసినా, హర్తాలు చేసినా ఉపయోగం లేదు. కావాలంటే రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని, కూర్చోమనండి ఢిల్లీలో కూర్చుని ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చుని ఆయన ఏ రకంగా నిరసన తెలియజేయాలో, ఏ రకంగా బంద్ చేయాలో చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఎక్కడ కూర్చుంటే జరుగుతాయి. కానీ మనం ఆంధ్రాలో కూర్చుంటే మీకు నేను ఒకటి చెప్తున్నానండి, 2 ఏళ్ల నుంచి నా అనుభవం, ఇంత పెద్ద ఉద్యమం మనకు జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, సమైక్యాంధ్ర ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ మనకి తెలుగు మీడియాలో ఫోకస్ అయింది తప్ప నేషనల్ మీడియాలో ఫోకస్ అవ్వాలి అక్కడ. కాబట్టి ఢిల్లీలో కూర్చొని ఉద్యమం చేయమనండి, మనం జగన్మోహన్ రెడ్డి గారిని చేసినా ఎవరు చేసినా మేము కూడా మా అన్ని రకాలుగా మేము మద్దతు ఇస్తాం, దాంట్లో డౌట్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మన ముఖ్యం ఈ రోజున. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పర్సనల్ ఎజెండా. ఈ రోజు ఆయనకి మీద కేసులు ఉన్నాయి, ఈడీలో అటాచ్మెంట్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, సిబిఐలో విచారణ జరుగుతుంది. దానివల్ల ఆయన ఏంటంటే ఆయన పర్సనల్ ఎజెండాగా ఏదో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ బయటకు వస్తే ఆయన దూరదం లోపలికని ఏదో పర్సనల్ ఎజెండా దూర్చుకుంటారండి. దూర్చుకునే వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటది కదా. అదే ఇప్పుడు ఉంటుంది కదా, కోరికలు ఉంటాయి, దూర్చుకుంటారు దూర్చుకోబడడం తర్వాత సంగతి. ఉంటాయి కాబట్టి కాబట్టి వీఆర్ ఆల్ సెట్ ఫర్ బిల్డింగ్ మౌంటింగ్ ది ప్రెషర్ ఆన్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ బీజేపీ. రైట్ నానిగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నానిగారు, విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, జగన్నాథ్ గారు అండ్ విజయ్ కుమార్ గారు, ఐఎమ్ సారీ మీ ఎంపీ గారు వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను ఆపాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో బిజినెస్ ప్లస్ ఉంటుంది, ప్రతిభ అందిస్తారు.